మన జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి మన ఆస్తిని మనకిష్టమైన వాళ్లకు బహుమతిగా ఇవ్వడం. అదొక ప్రేమతో నమ్మకంతో తీసుకునే నిర్ణయం. కాని ఒకవేళ భవిష్యత్తులో ఆ నమ్మకం నిలవకపోతే పరిస్థితేంటి? ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవచ్చా? రండి, ఈ చాలా ముఖ్యమైన ప్రశ్నకు చట్టం ఏం చెప్తుందో చూద్దాం. సరే, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. మనలో చాలామందికి ఉండే ఒక అభిప్రాయమేంటంటే, ఒకసారి గిఫ్ట్ ఇచ్చేశామంటే ఇక అంతే సంగతులు, అది ఫైనల్, దాన్ని వెనక్కి తీసుకోలేమని. చాలా వరకు చట్టం కూడా ఇదే చెప్తుందిలేండి. కాని కొన్ని ఊహించని మలుపులు కూడా ఉన్నాయి. చట్టపరంగా చూస్తే ముఖ్యంగా మనకి 1882 నాటి ఆస్తి బదిలీ చట్టం ఉంది కదా, దాని ప్రకారం ఒక గిఫ్ట్ డీడ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వన్ వే టికెట్ లాంటిదన్నమాట. అంటే ఒకరు ఆస్తిని ఇచ్చాక తీసుకునేవాళ్లు దాన్ని యాక్సెప్ట్ చేశాక ఆ ట్రాన్సాక్షన్ అక్కడితో పూర్తయినట్టే. మామూలుగా అయితే దాన్ని రద్దు చేయడం కుదరదు. ఈ పాయింట్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇచ్చినవాళ్లు తర్వాత ఎప్పుడో అయ్యో నేను పొరపాటు చేశాను, నా ఆస్తి నాకే తిరిగిచ్చేయండి అని మనస్సు మార్చుకుంటే చట్టం ఒప్పుకోదు. అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఆ గిఫ్ట్ డీడ్. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, చట్టం ఆ బహుమతిని సాధారణంగా తిరుగులేనిదిగా చూసినా అన్యాయానికి గురైన వాళ్లని అలా గాలికి వదిలేయదు. అందుకే కొన్ని చాలా చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇచ్చిన గిఫ్ట్ని రద్దు చేయడానికి చట్టం 3 దారులు లేదా 3 తలుపులు తెరుచుంచింది. మరి ఆ 3 మినహాయింపులేంతో ఇప్పుడు చూసేద్దాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ దారులు కేవలం 3 ప్రతి సందర్భంలోనూ ఇది కుదరదు. కాని ఈ 3 ప్రత్యేక పరిస్థితుల్లో ఏదో ఒకటి నిరూపించగలిగితే అప్పుడు ఇక శాశ్వతమనుకున్న బహుమతిని కూడా చట్టబద్ధంగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటిది పరస్పర ఒప్పందం. అంటే గిఫ్ట్ డీడ్ రాసుకునేటప్పుడే ఫలానా కండిషన్ బ్రేక్ చేస్తే ఈ గిఫ్ట్ క్యాన్సిల్ అవుతుంది అని ఇద్దరూ ఒప్పుకుని రాసుకోవడం. రెండోది మోసం లేదా బలవంతం. అంటే బెదిరించి బలవంతంగా సంతకాలు టెట్టించుకోవడం లాంటివి. ఇక మూడోది మనం ఈరోజు మెయిన్గా ఫోకస్ చేయబోయేది నిర్వహణలో ఫెయిల్ అవ్వడం. అంటే వృద్ధాప్యంలో చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తి ఇస్తే ఆ తర్వాత ఆ మాట తప్పడమన్నమాట. ఇది ఒక పవర్ఫుల్ సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది. సరే, ఈ 3వ పాయింట్ని కేవలం మాటల్లో కాకుండా ఒక నిజ జీవిత కథ ద్వారా అర్థం చేసుకుంటే మనకు బాగా తెలుస్తుంది. చట్టంలోని ఆ అక్షరాలు నిర్లక్ష్యానికి గురైన ఒక తండ్రికి ఎలా అండగా నిల్చాయో ఇప్పుడు చూద్దాం. మన కథలో హీరో మిస్టర్ రావుగారు. 70 ఏళ్ల వయసు. తన భార్య చనిపోయారు. తన వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకోడానికి ఎవరో ఒకరు కావాలి కదా. తన కొడుకు తనని బాగా చూసుకుంటాడు అని ఒకే ఒక నమ్మకంతో ఆయనొక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మిస్టర్ రావుగారు తనకున్న ఇంటిని ఎంతో ప్రేమతో కొడుకు కిరణ్ పేరుమీద రాశారు. కాని ఆ తర్వాత కథ మొత్తం రివర్స్ అయింది. మరి తన సర్వస్వాన్ని కోల్పోయిన ఆయనకు చట్టం ఎలా అండగా నిలబడింది? ఆయన జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఎలా జరిగిందో. జనవరిలో ప్రేమగా ఇంటిని కొడుకుకి గిఫ్ట్గా ఇచ్చారు. కానీ కేవలం 6 నెలలు తిరిగేసరికి జులైలో కొడుకు కిరణ్ తన తండ్రిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కనీసం తిండి పెట్టడం, చూసుకోవడం మానేశాడు. దీంతో రావుగారు సెప్టెంబర్లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. నమ్మలేరు, కేవలం 3 నెలల్లో డిసెంబర్ కల్లా ట్రిబ్యునల్ ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఇంటిని తిరిగి రావుగారికి అప్పగించింది. అసలు మిస్టర్ రావుగారికి ఇంత ఫాస్ట్గా న్యాయం ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఒకే ఒక్క పవర్ఫుల్ చట్టం. అదే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. అందులోని సెక్షన్ 23. ఈ సెక్షన్ ఏం చేస్తుందంటే, నిన్ను చూసుకుంటాను అనే మాట మీద ఆస్తి తీసుకుని ఆ తర్వాత పట్టించుకోకపోతే చట్టం దాన్ని జస్ట్ నమ్మకద్రోహంగా చూడదు, డైరెక్ట్గా దాన్ని మోసంగా అంటే ఫ్రాడ్గా పరిగణిస్తుంది. ఇదే ఈ కేసులో మొత్తం గేమ్ని మార్చేసిన పాయింట్. అయితే రావుగారి కేసులో ఆయన్ని గెలిపించిన ఆ ఒక్క అంశమేంటి? ఒకవేళ ఎవరైనా తమ ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచిస్తుంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇదే. ఇదిగోండి, రావుగారు తన గిఫ్ట్ డీడ్లో రాయించుకున్న ఈ ఒక్క వాక్యమే ఆయనకు రక్షణ కవచంలా నిలబడింది. ఈ క్లాజ్, ఈ నిబంధన ఉండబట్టే ఆయన కొడుకు తనను చూసుకొన్నప్పుడు చట్టం వెంటనే జోక్యం చేసుకుని ఆ గిఫ్ట్ను క్యాన్సిల్ చేయగలిగింది. ఇది జస్ట్ ఒక వాక్యం కాదు, ఇదొక లీగల్ సేఫ్టీ నెట్ అన్నమాట. ఈ తేడాను ఒకసారి స్పష్టంగా చూద్దాం.
ఆస్తిపత్రంలో ఈ మెయింటెనెన్స్ క్లాజ్ అంటే పోషణ షరత్తు లేదనుకోండి, అప్పుడు గిఫ్ట్ను రద్దు చేయడం చాలా చాలా కష్టం. సివిల్ కోర్ట్ చుట్టూ తిరిగి మోసం జరిగిందని నిరూపించడానికి ఏళ్లు పట్టొచ్చు. కానీ అదే షరతుంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ట్రిబ్యునల్ ద్వారా ప్రాసెస్ చాలా వేగంగా, సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిర్లక్ష్యం చేయడమే మోసానికి ప్రూఫ్గా మారిపోతుంది. సరే, ముగించే ముందు ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1. స్థిరాస్తికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ కేవలం కాగితం మీద రాస్తే సరిపోదు, దాన్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేయించాలి. అప్పుడే దానికి లీగల్ వాల్యూ ఉంటుంది. 2. గిఫ్ట్ని రద్దు చేయాలంటే ట్రిబ్యునల్ లేదా కోర్టు నుంచి ఒక అఫీషియల్ ఆర్డర్ రావాలి. ఇక చివరిగా, కేవలం పోషణ గురించే కాదు, మనకు ముఖ్యమైన ఏ ఇతర కండిషన్స్ అయినా సరే గిఫ్ట్ డీడ్లో చేర్చుకునే హక్కు ఉంటుంది. కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చూడండి, ఆస్తిని బహుమతిగా ఇవ్వడమంటే అది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. అదొక నమ్మకం, అదొక వాగ్దానం. ఎవరైనా తమ ఆస్తిని బదిలీ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ ద్వారా కేవలం ఆస్తిని మాత్రమే రక్షిస్తున్నారా, లేక దాని వెనుక ఉన్న ఆ నమ్మకాన్ని, ఆ వాగ్దానాన్ని కూడా చట్టపరంగా భద్రపరుచుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి.